హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కోల్ ఇన్ఫర్మేషన్స్. 10th మెమో చాలు అటెండర్ జాబ్స్ అండి. మంచి నోటిఫికేషన్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. నా వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. షేర్ చేస్తే మీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ జాబ్స్కి సంబంధించినవి అన్నీ మీకు తొందరగా రీచ్ అవుతాయండి. ఫ్రెండ్స్, 10th మెమోతో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆరోగ్య శాఖలో అటెండర్ జాబ్స్ మరియు ఐటీఐ చేసిన వాళ్ళకు ఉన్నాయి. అలాగే వివిధ రకాల పోస్టులు అయితే చాలా ఉన్నాయి. సో వీటి గురించి డీటెయిల్స్గా మనమైతే తెలుసుకుందాం. తెలుగు వచ్చి ఉంటే సరిపోతుందని మన సొంత రాష్ట్రంలోనే జాబ్ కొట్టొచ్చు. ఎటువంటి రాత పరీక్ష అయితే లేదు. అలాగే వయసు, అర్హత, ఎంపిక విధానం, శాలరీ అనేది మొత్తం చూసుకున్నట్టయితే ఫుల్ డీటెయిల్స్ మనకు ఫుల్ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయే ముందు ఆల్రెడీ మనకు ఒక నోటిఫికేషన్ అయితే రెడీ చేశాను. ఇంటర్ సర్టిఫికేట్ ద్వారా సొంత రాష్ట్రంలో జాబ్ గురించి అయితే మీకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రెడీ చేశాను. పైన స్క్రోలింగ్లో కూడా మీకు ఇస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పర్మనెంట్ క్లర్క్ జాబ్స్ అండి ఇవి కూడా. దాదాపు 38,000 వరకు మనకు పే స్కేల్ వస్తుంది. జస్ట్ అప్లికేషన్ పెడితే చాలు. మీరు మేల్, ఫీమేల్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసి మార్చ్ 3 తారీఖు 3rd అనౌన్స్మెంట్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 20 మార్చ్ లాస్ట్ డేట్ అండి. సో మనకి మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అది నెక్స్ట్ మంత్లో మనకి ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే అటెండర్ ఆఫీసర్కి సంబంధించిన దానికి ఎస్ఎస్సి పాస్ అయ్యింటే సరిపోతుందండి. అలాగే అడ్మిటరీ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్ చేసి ఉంటే సరిపోతుంది. అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ కానీ, అంటే ఇందులో ఇంటర్ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఎలక్ట్రిక్ మెకానిక్ సంబంధించి ఎస్ఎస్సి, ఐటీఐ చేసిన వాళ్ళు, అలాగే ఎఫ్ఎన్ఓ సంబంధించిన వాళ్ళు ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇచ్చాడు, వాళ్ళకి డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే ల్యాబ్ అటెండర్ వచ్చేసి ఎస్ఎస్సి 10th అండి. అలాగే ఎంఎన్ఓకి సంబంధించి ఎస్ఎస్సి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మెటర్నిటీ అటెండర్, మార్చురీ అటెండర్ వచ్చేసి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే ప్లంబర్ వచ్చేసి ఎస్ఎస్సి లేదా ఐటీఐ చేసి ఉంటే సరిపోతుంది. ఇంకా వివిధ రకాల పోస్టులు చాలా ఉన్నాయి. స్టాచ్యూ బేరర్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. అలాగే థియేటర్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అలాగే వివిధ రకాల పోస్టులలో చాలా మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th, ఇంటర్, అలాగే పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీలో కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా అడుగుతున్నాడు. సో మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఓన్లీ ఎస్ఎస్సి కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్యాకర్కి వచ్చేసి అన్నిటికి వచ్చాయి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మినిమం 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం 42 years వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ ఇచ్చాడు. సో ఈ ఏజ్ లిమిట్ కూడా మనకి 42 years ఇచ్చాడు కాబట్టి అప్లికేషన్ ఒకవేళ 10th పాస్ అయిన వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది. అలాగే ఈ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఇచ్చాడు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years ఇచ్చాడు. మిగతా వాళ్ళకి ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్ మస్ట్ ఇంక్లూజ్ డీడీ తీయాలని చెప్తున్నాడు. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలుకు సంబంధించిన దాంట్లో డీడీ తీయాలి. అయితే ఒక్కొక్క పోస్టుకు, అంటే ఏ పోస్టుకు ఆ పోస్ట్ డీడీ సపరేట్గా తీయాలండి. ఇదైతే కంపల్సరీ. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీకి వచ్చేసి 300 రూపీస్ ఉందండి. మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు టోటల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మొత్తం మనకి ఈ ఒకవేళ ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్ట్రా మనకి ఆపర్చునిటీస్, అంటే మనకి ఇప్పుడు ప్రమోషన్ ద్వారా పొందడానికి వాళ్ళకు కూడా అవకాశం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మార్క్ యాడ్ అవుతుంది వాళ్ళకి 10th మెమో ఉంటే. ఒకవేళ సర్వీస్ వర్క్ చేసిన వాళ్ళకు అది కూడా ఉందండి ఇందులో. అలాగే ఇక్కడ మిగతా విషయాలు చూసుకున్నట్టయితే మనకి ఫ్రెండ్స్
ఇక్కడ చూసుకున్నారు కదా, మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలియజేశాను. అలాగే పోస్టుల విధానం, ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లోనే ఉంటుంది. మొత్తం మీరు ఒకసారి అప్లికేషన్ అనేది చూసుకొని అప్లికేషన్ చేసుకొని ఒక సర్టిఫికేట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీ యొక్క మెరిట్ లిస్ట్ని బట్టి జాబ్ వస్తుంది. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలండి. ఈ ఓన్లీ ఏపీ వాళ్ళకైతే ఇది మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క దీంట్లో ఏపీ విజయవాడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒంగోలు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఒంగోలు అండ్ గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఒంగోలు అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిక్ జాబ్స్ అండి ఇవన్నీ. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ లక్.